ఆర్బీఐ గవర్నర్ పెంచారు. ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరిని మారాలని నిర్ణయించినట్టు కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. అయితే వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాలు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు ఏమిటంటే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులను పెట్టుబడి వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించవచ్చని, అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది, తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక పోతే 2025-26 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5% నమోదు అవకాశాలున్నాయి. తొలి త్రైమాసికంలోనే 6.5%, రెండో త్రైమాసికం 6.7% జీడీపీ నమోదించవచ్చని అంచనా. 3-4 త్రైమాసికాల వృద్ధి రేటు 6.6%, 6.3% ఉండొచ్చు. అయితే ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4% దిగువ రావచ్చని అంచనా. త్రైమాసిక వారీగా 3.6%, 3.9%, 3.8%, 4.4% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి విదేశీ నిల్వలు $676 బిలియన్ ఉన్నాయి. వీటితో రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది గవర్నర్ గారు ప్రసంగించిన విషయం. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి నిఫ్టీ వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మంచి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. ఇక మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఓపెనింగ్ గ్యాప్లో 150 పాయింట్ మైనస్ అయింది నిఫ్టీ. 450 సెన్సెక్స్ మైనస్ అయింది. ప్రజెంట్ వచ్చేసరికి నిఫ్టీ వచ్చేసి 112 పాయింట్లు 22,423 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ 352 పాయింట్లతో 73,874 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఈరోజు పెరిగినాయి తగ్గినాయి చూస్తే ఒకసారి బాగా పడిపోయినాయి గెయినర్స్ అండ్ లోజర్స్ని ఒకసారి చూద్దాం. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మనకి అందుబాటులో ఉంటుందని మన ఆలోచన. ఇక విషయాలు ఒకసారి మాట్లాడుకుందాము. ఆర్బీఐ చెప్పినతో ఈరోజు ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ 10% సీలింగ్ పడ్డది. అలాగే ఐఐఎఫ్ఎల్ ఈ కుత్తడి ఉన్న కంపెనీలు ఏమున్నాయో దాదాపు అన్నీ విపరీతంగా మైనస్ సెల్లింగ్ వస్తుంది. ఇందులో గ్లోబల్గా చూస్తే స్టేట్ టైమ్స్ ఇది వచ్చి 2.4, హ్యాంగ్సాంగ్ 1% నిక్కి పడ్డది. స్టాక్లో చూస్తే మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ అండ్ రిలయన్స్ ఇవి మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్స్. టాప్ గెయినర్లో నెస్టే ఇండియా 3.42, హీరో మోటార్ 3%, హిందుస్థాన్ యూనిలీవర్ 2.4%, పవర్ గ్రిడ్ 2%, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ అంటే దాదాపు ఇది 2%. ఎఫ్ఎంఈ స్టాక్ మొత్తం ఈరోజు పెరిగిందని. ఇక లోజర్స్లో విప్రో, ట్రెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ దాదాపు 2% నుంచి 5% దగ్గర. విప్రో వచ్చేసి 4.50 అంటే దాదాపు 5% మైనస్లో రన్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి 1,478 రూపాయలు పెరిగింది ప్రజెంట్. ఇక సిల్వర్ 1,100 పెరిగింది. క్రూడ్ ఆయిల్ 160 మైనస్. నేస్డాక్ గ్యాస్ 1 రూపీ మైనస్. అలాగే యుఎస్డి డాలర్ వచ్చేసి 0.39, యూరో వచ్చేసి 1.39, జీపీపీ 1 రూపీ. ఇవి అన్నీ ఈరోజు పెరిగినాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో టోటల్గా అడ్వాన్స్ డిక్లైన్ చూసుకున్న 650 సార్లు డిక్లైన్లో ఉంటే అడ్వాన్స్ వచ్చి 655 అడ్వాన్స్లో ఉంటే డిక్లైన్ వచ్చేసి 1800 స్టాక్ ఎన్ఎస్సిలో ఉన్నాయంటే దాదాపు మెజారిటీ వాటం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందాయి. జై హింద్. ఆర్బీఐ గవర్నర్ పెంచారు. ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరిని మారాలని నిర్ణయించినట్టు కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. అయితే వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాలు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు ఏమిటంటే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులను
పెట్టుబడి వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించవచ్చని, అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక పోతే 2025-26 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.6